హాయ్ అండి. నేను బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకున్నా కదా. దీనికోసం నేను కట్ చేసుకొని ముక్కలు పెట్టుకున్నాను. ఆనియన్స్ అనేది పెద్దగా చేసుకోండి, అంటే ఇది డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది. మరి అంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, డీప్గా ఫ్రై అయిపోతే అనే మనకి తినాలనిపించదు. డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం లావుగా కట్ చేసుకుంటే అవి అనేది మాడకుండా ఉంటుంది. సో అందుకని లావుగా, దీనికోసం నేను ఒక ఐరన్ బాండీ తీసుకున్నాను, అంటే చిన్న పొయ్యి తీసుకున్నానండి. అంటే దీంట్లో చిన్నది పెద్దది అని అనేది ఉంటుంది. ఇది దాని మీద పెద్దదండి. చూడండి, మీకే డిఫరెన్స్ తెలిసిద్ది. ఎస్, చిన్న పొయ్యి తీసుకున్నాను, ఎందుకంటే డీప్ ఫ్రై కదా, అందుకని చిన్న పొయ్యి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఆన్ చేస్తున్నాను అనమాట. ఈ చిన్న పొయ్యికి ఇదనమాట ఆన్ చేసేది, ఈ పొయ్యికి ఇదనమాట. ఓకే, ఇప్పుడు నేను కొంచెం హై నుంచి లోకి యాడ్ చేస్తున్నాను. దీనికి మేమైతే పీనట్ ఆయిల్ వాడతామండి. ఇది వచ్చింది, కొత్తది తెచ్చుకోవాలి. మేము పీనట్ ఆయిలే వాడతామండి. మీరేం ఆయిల్ వాడతారో తెలియదు, కానీ పీనట్ ఆయిల్ వేసుకున్నాను. అంటే పీనట్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఐరన్ బండి అయితే ఈజ్ బెటర్ ఫర్ డీప్ ఫ్రై. ఎందుకంటే ఐరన్ బండి అంటే తొందరగా అడుగంటుకోవటం అలా ఏమి ఉండదు కదా. సో దట్స్ వే వీఆర్ టేకెన్ ఐరన్ బండి. హీట్ అయిందండి. ఫస్ట్ మీరు చాందాల్ హ్యాండ్ ఈజ్ బెటర్ ఫర్ యూస్. And after the mustard seeds, next we can add ఈ మినపప్పు అండ్ క్యూమన్ సీడ్స్. ఓకే, అంటే నేను దీంట్లో చాలా పెట్టుకున్నానండి. అండ్ ఇదేంటంటే పెప్పర్ పౌడర్ పెట్టుకున్నాను ఒకటి, ఇంకా టర్మరిక్, ఇంకా ఏంటంటే ఖాళీగా ఉంది, ఏది లేదు, ఇది ఒక్కటే ఉంది. కానీ నాకేంటంటే ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేది మాత్రం అస్సలు తీసుకోవద్దు. పైన ఇలా మూతుండేది ఇంకొక ప్లేట్ లాగా వస్తుందంట, ఆ ప్లేట్ ఉండేది అయితే తీసుకోండి. ఇలా ఉంటే ఏంటంటే నాకు ఈ బౌల్లో నుంచి ఈ బౌల్లోకి, ఆ బౌల్లో నుంచి ఈ బౌల్లోకి షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ యాడ్ ఫస్ట్ బీట్రూట్స్ వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. ఆనియన్స్ మాత్రం మర్చిపోకుండా కొంచెం లావుగా కట్ చేసుకోండి, ఇట్స్ బెటర్. ఎందుకంటే డీప్ ఫ్రైలో అవి మాడినాయి అనుకో, టేస్ట్ అనేది మనకి మారిపోయిందండి. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో వాడేయచ్చాడండి ఈ స్పూను. ఇంక మనం ఏం యాడ్ చేద్దామంటే ఇది యాడ్ చేద్దాం. ఓకే, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం లో ఫ్లేమ్, కొంచెం లో అంటే మరీ లో కాదు, మీడియం లోలో అలా పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. ఇట్లా కనీసం ఒక 2 hours పడుతుంది. నాకు ఈవినింగ్గా 12:30 అయింది మాకు మార్నింగ్. అంటే మేము టిఫిన్ తినేతలకే 11 అయిందిలే, అందుకనే 2కి నేను చేసుకుంటాను అనమాట. అండ్ జస్ట్ కర్రీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. ఇది మాకు సాల్ట్ అంటే ఇక్కడ ఇలా ఇస్తారు, సాల్ట్ డబ్బాలో. ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే దీంట్లో సాల్ట్ ఎక్కువ అనేది పట్టదు, తక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మీకు ఉప్పుగా అనిపిస్తుంది, తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇది స్వీట్ కదా. ఏదైనా స్వీట్గా ఉండే వాటికి, క్యారెట్ కానీ ఇలా బీట్రూట్, పొటాటో, కొన్ని స్వీట్ వెజిటేబుల్స్కి యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ది సాల్ట్. డోంట్ యాడ్ నో మోర్ సాల్ట్, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది మారినట్టు ఉంటుంది. దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం అలా తిప్పేసి దీన్ని అనేది ఈ ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం రసానికి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలని, అంటే మనం లోలో పెట్టాం కదా, ఎట్లా పెట్టినా సరే దీన్ని తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో మనకి. ఇప్పుడు బాగా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట, లేకపోతే అన్ఈవెన్గా అయింది. అంటే ఒక ముక్క ఉడకటం, ఒక ముక్క లేకుండా ఉండటం అనేది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పినట్టు ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం స్పైసీ కూడా మా పిల్లలు కారం తినరు అనుకున్న వాళ్ళకి కొంచెం స్పైసీ తక్కువ యాడ్ చేసుకోవచ్చు.
ఇది చాలా మంచిదండి. అండ్ పిల్లలకి బీట్రూట్ అండ్ క్యారెట్ అనేది పిల్లలకి అలవాటు చేయండి, చాలా బెటర్ ఇది. చూడండి కొంచెం ఫ్రై అయింది. మనం కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు టైం ఎంత 1:56 అనమాట. నేను కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా. మనం సన్నగా మనం కొంచెం లావుగా కట్ చేస్తే ఆనియన్స్ అక్కడక్కడ మండట్టు వస్తున్నాయి. కానీ మీరు తీసుకోవటం మాత్రం బాండి నాన్ స్టిక్ది కానీ ఐరన్ కానీ తీసుకోండి. ఎందుకంటే మాడదు, మన కర్రీ అనేది మాడకుండా ఉంటుంది, అప్పుడు నీట్గా ఉంటుంది. కొంచెం లైట్గా కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయిల్ ఉంటే కొంచెం ఆయిల్ పీల్చేసిద్ది కదా కోకోనట్ పౌడరు, అందుకని నేను కోకోనట్ పౌడర్ అలా యాడ్ చేస్తున్నాను అన్నమాట. అలా తిప్పుకొని అలా తిప్పుకొని 2 నిమిషాలు పక్కన పెడదాం. కొంచెం నేను లైట్గా కొత్తిమీర కూడా చల్లుకుంటున్నా. ఇప్పుడు టేస్ట్ బాగుంటుందండి మనకి. కొంతమంది పిల్లలు అసలు స్పైసీ తినరు. మా పిల్లలు అందులో రికార్డ్ సాధించారండి. మా పెద్ద పాప అయితే ఫుల్ రికార్డ్ సాధించింది, గిన్నెస్ బుక్లో వేయచ్చు. నాకైతే ఫుల్ భయం వేస్తుంది, ఏం చేయాలి అని. ఓకే, అలా స్టవ్ ఆఫ్ చేసి అలా పెట్టేసుకుందాం.